2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. సో ప్రజెంట్ మనం చూస్తే మెయింటెనెన్స్ అలాగే డివోర్స్కి సంబంధించి కోర్టులు రకరకాల జడ్జిమెంట్స్ అలాగే తీర్పుని ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రీసెంట్గా మెయింటెనెన్స్కి సంబంధించి ఛత్తీస్గఢ్ కోర్టు ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ తీర్పు ఏంటి, ఆ కేసులో ఆ తీర్పుని ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశాలు ఏంటి, వీటన్నిటి గురించి ఈ రోజు ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, మెయింటెనెన్స్ సంబంధించి చాలామంది కూడా అంటే రకరకాల కేసెస్ అయితే మనం చూస్తూ ఉంటాం. ఇటీవల కాలంలోనే ఛత్తీస్గఢ్ హైకోర్టు అయితే మెయింటెనెన్స్కి సంబంధించి ఒక కీలకమైన జడ్జిమెంట్ని అయితే ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. అసలు అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, అసలు ఆ కేసు ఏంటి, ఎందుకు అంటే మెయింటెనెన్స్ ప్రకారంగా ఇలాంటి తీర్పుని ఇవ్వడానికి గల కారణాలు ఏంటి సార్? ఛత్తీస్గఢ్ హైకోర్టు సిరి గారు మెయింటెనెన్స్ విషయంలో ఒక కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈరోజు కోర్టుల్లో ఉన్నటువంటి మిగిలిన ఈ మెయింటెనెన్స్ సంబంధించిన కేసులకి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా మెయింటెనెన్స్ అన్నది ఇటీవల కాలంలో భర్తల పాలిట ఒక పెద్ద గుద్దిబండలాగా, ఒక పెద్ద ఆశనిపాతంలో ఏర్పాటైంది. వాళ్ళు ఏం చేయాలి, పెళ్లి చేసుకున్నదే పాపం అనుకుంటే ఆ పాపానికి మేము ప్రక్షాళన చేయాలన్నా, ఆ పాప పరిహారాన్ని కడుక్కోవడం కోసం చెప్పి ఈ మెయింటెనెన్స్ అన్న రూపంలో మేము చెల్లించుకోవాలని చాలామంది భర్తలు వాపోతున్న సమయంలో ఈ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా చెప్పుకోవచ్చు. ఏంటి విషయాలంటే ముందుగా చెప్పాలి, ఆ కేసు సంబంధించిన కొన్ని వివరాలు మీతో పంచుకుంటాం. ముఖ్యంగా 2019లో ఒక వ్యక్తి ఒక పెళ్లి జరిగింది, ఒక భార్య భర్తలు అయ్యారు ఇద్దరు కూడా. 19 తర్వాత ఈవిడ ఏం చేశారంటే ఆ భర్తను విడిచిపెట్టి 2 ఏళ్ళ కాపురం చేసిన తర్వాత భర్తను ఈవిడ కొంత వేరే వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తకు దూరంగా ఉంటూ ఆ భర్తని కాస్త క్రూయల్టీ హింసిస్తున్నాడని, ఆ భర్తను హింసిస్తున్నాడు, కొడుతున్నారని, అత్తమామలు కొడుతున్నారని, కాస్త మా మీద క్రూయల్టీగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆవిడ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఫ్యామిలీ హైకోర్టులో ఇవన్నీ కూడా చూపించి 498 DVC ఇతరత్ర ఈ కేసులన్నీ వేసిన తర్వాత అతను క్రూయల్టీగా ఉన్నాడు అని చెప్తూ కూడా ఆవిడ మరొక డివోర్స్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఈవిడేం చేసింది, భర్త నుంచి విడిపోయిన తర్వాత వేరే వ్యక్తితోటి అక్రమ సంబంధంలో ఉంటూ ఈ కేసులన్నీ కూడా ఫైల్ చేస్తూ వచ్చింది. ఈ ఫైల్ చేసిన సందర్భంలో ఈ 2021లో విడిపోయిన తర్వాత 2023లో ఒక తీర్పు ఇచ్చారు. మన నవంబర్లో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటో తీర్పు అంటే ఈవిడికి డివోర్స్ని ఇష్యూ చేస్తూ, అంటే ఏంది, ఈ అక్రమ సంబంధాన్ని పక్కన పెట్టేసి కరెక్టే మీరిద్దరూ క్రూయల్టీగా ఉన్నారు కాబట్టి ఇక మీరు డివోర్స్గా ఉండవచ్చు అని చెప్పి ఒక డివోర్స్ని ఇష్యూ చేస్తూ ఎట్ ద సేమ్ టైమ్ మెయింటెనెన్స్ కూడా ఆవిడ అడిగారు కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి ముఖ్యంగా రాయ్పూర్ కోర్టు ఏదైతే ఉందో ఒక 4,000 రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 4,000 రూపాయలు ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి ఆ భర్తకి. దీన్ని చూసినట్టు భర్త చాలా షాక్ తిన్నాడు. ఎందుకంటే వేరే భర్తతో వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఇంకొక విశేషం అంటే ఆ వేరే వ్యక్తి ఎవరో తన సొంత తమ్ముడే. ఇంట్లో ఉంటూ తన సొంత తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఈ సదర మహిళ బయటికి వెళ్ళి భర్త మీద క్రూయల్టీ అని అదని ఇదని ఇతరత్ర కేసులు వేసి ఇతన్ని మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తూ తిరిగి బయటికి వెళ్ళి డివోర్స్ అప్లై చేసి ఇంకా మరలా ఉల్టా ఏంటంటే నాకు మరలా మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి కేసు ఫైల్ చేస్తే దానికి ఫ్యామిలీ కోర్టు అనుకూలంగా ఇవ్వడం. అయితే ఈవిడేం చేసింది, పోనీ అక్కడితో ఆగితే బాగుండేదేమో, బహుశా ఈమె అక్కడితో కూడా ఆగలేదు. ఈమె ఏం చేశారు, మరలా హైకోర్టుకి అప్పీల్ చేసుకుంది. ఇతను ఇస్తున్నట్టు మీరు ఫ్యామిలీ కోర్టు ఇష్యూ చేసినటువంటి 4,000 రూపాయల మెయింటెనెన్స్ నాకు సరిపోదు, నన్ను 20,000 రూపీస్ ఇంక్రీజ్ చేయమని చెప్పి ఆవిడ హైకోర్టుకి వెళ్ళారు. లబోదిబం అన్నటువంటి హస్బెండ్ ఏం చేశాడు, హైకోర్టులో తన అడ్వకేట్స్ని రిప్రజెంటేషన్ చేస్తూ ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది, ఈవిడ అంతేకాకుండా తన సొంత తమ్ముడు భార్యతో, నా తమ్ముడితోటి అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను సామాజికంగా అనేక రకాల అవమానాలకు గురి చేస్తున్నాను, ఎంతో హింసిస్తుంది, ఈ క్రూయల్టీ పెట్టిన కేసులన్నీ కూడా కేవలం వివాహ సంబంధంతో అక్రమంగా పెట్టుకొని నన్ను రకరకాల హింసిస్తుంది, మళ్ళీ ఉల్టా నా మీద మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి పెట్టడం ఇది సరైనది కాదని చెప్పి అతను చెప్పుకోవడం, ఆ అడ్వకేట్స్ న్యాయవాదులు కూడా సరైన విధంగా రిప్రజెంటేషన్ దానికి సరిపడిన సపోర్టింగ్గా నిచ్చిన తర్వాత అప్పుడు హైకోర్టు ఏం చేశారంటే ఛత్తీస్గఢ్ హైకోర్టు నిజంగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది పూర్తిగా తప్పని చెప్పి ఫ్యామిలీ కోర్టు ఇష్యూ చేసినటువంటి 4,000 రూపాయల మెయింటెనెన్స్ కూడా అసలు ₹1 కూడా మీకు ఇవ్వకూడదని చెప్తూ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే సెక్షన్ 125 ప్రకారం మనకి ఏం చెప్తుంది అంటే మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి, కానీ కొన్ని సందర్భాల్లో మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మెయింటెనెన్స్
మెయింటెనెన్స్ అసలు పరిస్థితులు ఇవ్వకూడదు, ఏ సందర్భాలు ఇవ్వకూడదు మనం ప్రత్యేకంగా కొన్ని వీడియోలు కూడా మనం చేసాం మనం. సో ఈ సందర్భాన్ని ఇక్కడ నుంచి ఈమె అక్రమ సంబంధంతో కలిగి ఉండి వేరే వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండి ఇక్కడ మరలా పాత మాజీ భర్తతోటి మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పడం ఉంది సరైన పద్ధతి కాదు అని చెప్తూ ఇటువంటివి ఏమైనా ఉంటే కూడా దీన్ని తీసుకోమని చెప్తూ కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఆ యొక్క కేసుని కొట్టివేస్తూ ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన 4,000 రూపాయలు కొట్టివేసి అసలు జడ్జిమెంట్లో ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి భర్తకి రిలీఫ్ ఇస్తూ భర్తకి సపోర్ట్గా ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయితే వచ్చింది సిరి గారు. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. మీరు అన్నట్టుగానే ఇలాంటి సందర్భాలు చాలా చూస్తున్నాం ప్రజెంట్ సమాజంలో మనము. అండ్ అలాగే మెయింటెనెన్స్కి సంబంధించి ఎవరైతే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఇలా ఉంటుంది, మనం మెయింటెనెన్స్ వేయకూడదు, ఇలా భర్తలని మనము ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నప్పటికీ వాళ్ళ మీద అలిగేషన్ వేసినా మనకి చివరగా అది గుణపాఠం అవుతుంది అనేదైతే తెలుస్తూ ఉంది. అండ్ చాలా మంది ఉమెన్స్కి ఎవరైతే మెయింటెనెన్స్ వేస్తున్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నది కూడా మనకైతే ఈ వీడియో క్లారిటీ ఇస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా ఇంకా భర్తల వైపు కావచ్చు అండ్ భార్యలు నిజంగానే మాకు చాలా ఇది జరిగింది, ఇది అన్యాయము, మేము లీగల్ పరంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు భర్త అయినా భార్య అయినా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? సుప్రీంకోర్టు తాజా తీర్పుల ప్రకారం చెప్పడం ఏంటంటే 90% ఆఫ్ కేసుల్లో ముఖ్యంగా ఈ డొమెస్టిక్ వైలెన్స్ 498 మెయింటెనెన్స్ అంది చాలా సందర్భాల్లో మిస్యూజ్ అవుతున్నాయి అని 90% కేసుల్లో మిస్యూజ్ అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో మార్గనిర్దేశకాలు కూడా ఒక గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్లు పట్టించుకోవట్లేదు, అదేవిధంగా లోవర్ కోర్ట్స్ కూడా పట్టించుకోకుండా పాత చట్టాల ప్రకారం తీర్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే దీనికి సంబంధించి బాధితులు ఎవరైనా ఉండి దీనికి సంబంధించి బోత్ సైడ్స్ నేను చెప్తున్నాను, బాధితులు ఎవరైనా ఉండి మా యొక్క సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ మనం కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మన లీగల్ టీం వాళ్ళకి సరైన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా కోర్టులో ఏదైనా వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం కాకుండా ఉన్న సందర్భాల్లో కూడా మీకు ఏదైనా అడ్వైస్ కావాలంటే కూడా కింద స్క్రోల్ మనం కాంటాక్ట్ చేయగలిగితే తప్పనిసరిగా లీగల్ టీం మీకు కావాల్సిన విధంగా సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సో చూసారు కదా వీడియో. మరి మీరు కూడా మెయింటెనెన్స్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పటికీ లీగల్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక మీరు సంప్రదిస్తే హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.